సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. యాక్చువల్లీ మీరు చూస్ చేసుకున్న టాపిక్ చాలా చాలా ట్రెండింగ్ టాపిక్ అని చెప్పొచ్చు. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇది మనం ఇప్పుడు ఇచ్చిన నేమ్, కానీ తరతరాలుగా ఫాలో అవుతున్నది ఇది. మేబీ కొన్ని జనరేషన్స్ డికేడ్స్గా ఫాలో అవుతున్నారు మన యాన్సిస్టర్స్ కానివ్వండి. వాళ్ళు ఏంటి అంటే ఒక మీల్ తినేసి సాయంత్రం పూట పలహారం చేయటం, మళ్ళీ పొద్దున వరకు ఏం తినకుండా ఉండటం. సో బేసిక్లీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఇది ఒక అంబ్రెల్లా టర్మ్ అనమాట. పీరియడ్స్ ఆఫ్ ఈటింగ్ ఉంటుంది, పీరియడ్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఉంటుంది. సో 24 hours ఉంది మనకి. అందులో 12 hours ఈటింగ్ చేస్తున్నారు అనుకోండి, 12 hours స్ట్రిక్ట్గా ఫాస్ట్ చేయాలి. సో దాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ స్టార్ట్స్ విత్ 14 hours అనమాట. 14 hours తినకుండా ఉండి ఫాస్టింగ్ స్టేజ్లో ఉండి 10 hours, మిగతా 10 hours తినచ్చు. సో మీ డే పొద్దున 8కి స్టార్ట్ అయింది మీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మీల్, మళ్ళీ 10 hours మాత్రమే మీరు తినగలరు, అంటే 6 వరకు. మళ్ళీ నెక్స్ట్ డే 6 వరకు మీరు తినకుండా ఉండాలి. ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయి. 14 hours ఫాస్టింగ్ వాళ్ళు కొన్నిసార్లు 16 hours ఫాస్టింగ్ పెంచుకుంటారు, తర్వాత 18 hours ఫాస్టింగ్ పెంచుకుంటారు, కొంతమంది 22 hours ఫాస్టింగ్ చేసుకుంటారు. దాన్ని వారియర్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని అంటారు అనమాట. సో 22 hours ఫాస్ట్ చేసి 2 hours మాత్రమే తింటారు. ఇది ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది మేడం? సో నేను 22 hours మాత్రం నేను ఎప్పుడు సజెస్ట్ చేయను. ఇందులో జస్ట్ వెరైటీస్ ఎలా ఉన్నాయి అని చెప్తున్నాను. సో బేసిక్లీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఇది. సో పీరియడ్స్ ఆఫ్ ఈటింగ్ ని, పీరియడ్స్ ఆఫ్ ఫాస్టింగ్ ని. సో ఫస్ట్ తెలుసుకోవాల్సి ఏంటంటే ఫాస్టింగ్ పీరియడ్ లో మనం ఏమేమి తినకూడదు. ఫాస్టింగ్ పీరియడ్ లో అఫ్ కోర్స్ వాటర్ ఈజ్ అలౌడ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎనీథింగ్ దేనికైతే తింటే కానీ తాగితే కానీ మన బాడీకి డైజెషన్ ప్రాసెస్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అవి తీసుకోకూడదు. చాలా మంది నేను కాఫీ తాగచ్చా, నేను టీ తాగచ్చా అని అడుగుతారు. నో, కాఫీ టీ తాగితే అందులో మిల్క్ ప్రోటీన్ ఉంటుంది, మిల్క్ అంటే డైజెషన్ స్టార్ట్ అవుతుంది. సో నాట్ అలౌడ్. సో బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు, గ్రీన్ టీ తీసుకోవచ్చు. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే కోకోనట్ వాటర్ లాంటివి తీసుకోవచ్చు. ఐడియలీ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే కోకోనట్ వాటర్ అలౌడ్ అని చెప్తుంది, కొన్ని స్టడీస్ కోకోనట్ వాటర్ కూడా నాట్ అలౌడ్. ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే, బికాస్ అందులో ఉండేది ఓన్లీ ఎలక్ట్రోలైట్స్, అంటే సాల్ట్స్ మాత్రమే, వాటర్తో పాటు సాల్ట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి కోకోనట్ వాటర్ ఈజ్ ఓకే అని నేను అనుకుంటున్నాను. కొంతమంది పొద్దున్న బుల్లెట్ కాఫీతో స్టార్ట్ చేస్తారు వాళ్ళ డే. బుల్లెట్ కాఫీ అంటే ఏంటంటే ఫ్యాట్ ఒక డికాషన్లో బటర్ కానీ గీ కానీ వేయటం, లేదా కోకోనట్ ఆయిల్ వేసి స్టర్ చేసి తాగేది, అది కూడా నాట్ అలౌడ్ ఇన్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ లాస్ట్ మీల్ ఆఫ్ ద డే 8 o'clock నైట్కి అయిపోయింది అనుకోండి, అక్కడి నుంచి 10 hours. సో నెక్స్ట్ 10 hours 6 వరకు మీరు ఏం తినకపోయినా ఇట్ ఈస్ కన్సిడర్డ్. సో మీరు 16 hours చేస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ మనకి అదే ఇది 10 hours, 12 hours చేస్తున్నారు అనుకోండి, 8 o'clockకి మీరు ఫాస్ట్ బ్రేక్ చేసుకోవచ్చు. మీరు 14 hours చేస్తున్నారు అనుకోండి, 10 o'clockకి ఫాస్ట్ బ్రేక్ చేసుకోవచ్చు. సో ఈ టైంలో మీరు ఇట్ ఈస్ ఐడియల్ ఏంటి అంటే మనం ఫాస్ట్ బ్రేక్ చేసేటప్పుడు గుడ్ ఫ్యాట్తో లేదా ప్రోటీన్తో బ్రేక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ అంటే మనం ఏదైనా గుడ్ ఫ్యాట్స్ తీసుకోవచ్చు, బటర్ కానివ్వండి, గీ కానివ్వండి, అవకాడో కానివ్వండి, నట్స్ కానివ్వండి, చియా సీడ్స్. ఇప్పుడు చాలా మంది చియా సీడ్స్ పుడ్డింగ్ లాగా తీసుకుంటున్నారు. చియా సీడ్స్ పుడ్డింగ్ అంటే ఏం లేదు, మల్టిపుల్ నట్స్, వాటిలో ఇదర్ మిల్క్ లేదా వాటర్ లేదా ఆల్మండ్ మిల్క్, అందులో చియా సీడ్స్ ఓవర్ నైట్ సోక్ చేసుకొని పొద్దున సీజనల్ ఫ్రూట్ ఏదైనా పెట్టుకొని తినొచ్చు. లేదు అంటే స్క్రాంబుల్డ్ ఎగ్స్, బటర్లో స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్స్, జస్ట్ కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకుని కూడా ఫాస్ట్ బ్రేక్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా ఫాస్ట్ బ్రేక్ చేసుకోవటం, ద ఫస్ట్ మీల్ ఫాస్ట్ బ్రేక్ చేయటమే కాకుండా నార్మల్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యని వాళ్ళు కూడా ఎప్పుడన్నా పొద్దున్న లేచి ఫస్ట్ మీల్ షుడ్ బి ఫ్యాట్ అండ్ ప్రోటీన్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం కార్బోహైడ్రేట్స్తో స్టార్ట్ చేస్తామనుకోండి, కార్బోహైడ్రేట్స్ మన ఇన్సులిన్, మన షుగర్ స్పైక్స్ అనేవి పెరుగుతాయి అనమాట. సో ఓవర్ ద డే ఏమవుతుందంటే మనకి ఆకలి అనేది ఎక్కువ వేస్తుంది, షుగర్ క్రేవింగ్స్ అనేవి ఎక్కువ అవుతాయి, షుగర్ స్పైక్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది దాన్ని బ్రేక్ చేయడానికి. ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి ఇమీడియట్గా ఆకలి వేస్తుంది. సో ఇందుకు మనం స్టార్టింగ్ కార్బోహైడ్రేట్స్తో చెయ్యకూడదు. బెటర్ ఫ్యాట్స్ ఇంకా ప్రోటీన్తో మన మీల్ కానివ్వండి, మన ఫాస్టింగ్ బ్రేక్ చేయటం కానివ్వండి, మన డే బ్రేక్ చేయటం కానీ చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్మిటెంట్ మీరు అన్నట్టు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే వెయిట్ లాస్ ఈజ్ అన్ యాడెడ్ బెనిఫిట్.
వెయిట్ లాస్ కోసమే చాలా మంది చేస్తున్నారు, కానీ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరికైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉందనుకోండి, వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తక్కువ చేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ కూడా తక్కువ అవుతున్నాయి దీనివల్ల అని చాలా స్టడీస్ ప్రూవ్ చేశాయి. థర్డ్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఫర్ ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్కి మనం ఏదైనా డైట్ సజెస్ట్ చేయొచ్చు అంటే అండర్ గైడెన్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. ఫోర్త్ థింగ్ ఏంటంటే వీటితో పాటు వెయిట్ లాస్ కూడా అవుతుంది. జనరలీ దేనికన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ ఉన్న అన్ని డైట్స్లోకి సేఫెస్ట్ ఇస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయంటే చాలా మినిమల్, మనం నోటీస్ చేసింది కూడా చాలా తక్కువ. ఎవరన్నా సరిగ్గా హైడ్రేట్ అవ్వలేదు ఆ ఫాస్టింగ్ పీరియడ్లో అనుకోండి, డీహైడ్రేషన్ వల్ల హెడ్ ఏక్స్ రావడం కానివ్వండి, ఇవి కామన్. నాజియా, కొంచెం బ్లోటింగ్ వచ్చేవి కానివ్వండి, మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేవు ఇప్పుడు. అంటే థియరిటికల్గా ఉన్నా కూడా ఎవరన్నా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళు వాళ్ళ తినే పీరియడ్లో బాగా తిని అండ్ తినని పీరియడ్లో వాళ్ళని బాగా హైడ్రేట్ చేసుకున్నారనుకోండి, ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ లేవు. ఓకే, ఇది ఏజ్తో సంబంధం ఉంటుందా మేడం? లేదండి, కానీ నేను మరీ యంగ్ పిల్లలు కానివ్వండి, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానివ్వండి, డయాబెటిక్స్ కానివ్వండి చేస్తున్నారు అంటే అండర్ గైడెన్సే నేను చేయమంటాను. ఎవ్రీ వన్ వాళ్ళంతటి వాళ్ళే స్టార్ట్ చేయక్కర్లేదు. ఎస్పెషల్లీ ఎవరైనా మెడికేషన్స్ హిస్టరీ ఉంది, వాళ్ళు పర్టికులర్ మెడికేషన్స్ తీసుకుంటున్నారు, డయాబెటిక్స్ ఉన్నారు, షుగర్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు, ఎక్స్ట్రీమ్ ఎల్డర్లీ కానివ్వండి, యంగ్ వాళ్ళు కాలండి, వాళ్ళు అండర్ గైడెన్స్ తీసుకుంటేనే బెటర్. ఓకే, చాలామంది లేడీస్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రకరకాలుగా ఉంటుంటాయి కదా మేడం, అలాంటి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుందంటారా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్? అంటే ఈ లేడీస్ జెంట్స్కి అట్లా స్పెషల్ ఇది ఏం లేదండి. ఇప్పుడు లేడీస్ మీరు అన్నట్టు పీసీఓఎస్ ఏదైనా ఉందనుకోండి, పీసీఓడి, వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని ఖచ్చితంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు. సో ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో, వెయిట్ లాస్ కోసమే చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దానికి యాడెడ్ బెనిఫిట్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తగ్గుతున్నాయి. ఓకే, చాలా మంది మొత్తం లిక్విడ్స్ రూపంలోనే తీసుకొని మిగతావన్నీ పూర్తిగా స్కిప్ చేస్తుంటారు కదా మేడం, అలాంటివి చేయాల్సిన అవసరం ఉందా? అసలు అవసరం లేదండి. ఓన్లీ థింగ్ నేను ఏది చేయొద్దు అంటానంటే, ఇప్పుడు మీరు తినే పీరియడ్లో 2 బిర్యానీలు 4 బిర్యానీలు తినకుండా బ్యాలెన్స్ డైట్, ఫ్యాట్, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, వాటర్ ఈక్వల్ అమౌంట్లో ఉండి, అంటే ఏది ఎంత తీసుకోవాలో అంత తీసుకొని, ఎక్కువ గ్రీన్స్ తీసుకొని, కార్బోహైడ్రేట్ కొంచెం తీసుకొని, మంచి ఫ్యాట్ తీసుకుంటే, బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓన్లీ లిక్విడ్స్ తీసుకోవటం వల్ల చాలా మంది ఏమవుతుందంటే ఫాస్ట్గా వెయిట్ లాస్ అయిపోయి చాలా బాగుందంటారు, కానీ దానివల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా వస్తాయి. సో నేను అడ్వైస్ చేయను ఓన్లీ లిక్విడ్ డైట్ అనేది. క్రాష్ డైట్స్ అసలు ఏవి ఫాలో చేయకూడదు. ఫాలో చేసినా కూడా అవి సస్టైన్ అవ్వవు. సస్టైన్ అయినా కూడా దానివల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, అంటే ఇప్పుడు సరైన ఆహారం తీసుకున్నందుకు వైటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి సరిగ్గా బాడీకి అందకపోతే దానివల్ల డెఫిషియన్స్, హెయిర్ లాస్ కానివ్వండి, నెయిల్స్ బ్రిటిల్ అయిపోవటం కానివ్వండి, వీక్నెస్ కానివ్వండి, గిడ్డినెస్ కానివ్వండి, ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఓన్లీ లిక్విడ్ డైట్ అనేది నేను అడ్వైస్ చేయను. చాలా మంది అంటే పచ్చి కూరగాయలు లేదంటే బాయిల్డ్ వెజిటబుల్స్ అలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, అవి తీసుకోవచ్చండి. బాయిల్డ్ ఫుడ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ ఐడియల్. సో బాయిల్డ్ ఫుడ్ తీసుకోవచ్చు. రా ఫుడ్స్ మీరు ఏ సోర్స్ నుంచి తీసుకున్నారు, నేను ఎప్పుడైనా మీరు సాలెడ్స్ తీసుకుంటున్నారు అనుకోండి, ఖచ్చితంగా సోర్స్ అనేది మీకు కరెక్ట్ సోర్స్, దాని మీద సరిగ్గా వాష్ చేసుకొని తినటం ఈజ్ వెరీ ఐడియల్. ఓకే, చాలా మంది వెజ్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు నిజంగా అంటే ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఏ ఫుడ్ తీసుకుంటే మనకు అందాల్సినవన్నీ కరెక్ట్గా అందుతాయి మేడం? అంటే వెజ్లో కూడా ఉన్నాయండి, నాన్ వెజ్లో కూడా ఉన్నాయి. అంటే వెజిటేరియన్స్ అంటే ఇప్పుడు మనం ప్రోటీన్ తీసుకోవాలనుకోండి, వాళ్ళు వెజిటేరియన్ ప్రోటీన్ అంటే పన్నీర్లో ఉంటుంది, సోయాలో ఉంటుంది, చెన్నాలో ఉంటుంది, రాజ్మాలో ఉంటుంది, స్ప్రౌట్స్లో ఉంటుంది. అండ్ వాళ్ళకి నాన్ వెజిటేరియన్లో అంటే లీన్ మీట్ ఐడియల్. లీన్ మీట్ అంటే చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఎగ్స్, ఇవి జనరలీ రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయటం, ఎందుకంటే వాటిలో ఫ్యాట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, అది అవాయిడ్ చేయటం బెటర్. ఇద్దరు గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి. ఫైబర్ అంటే ఎనీ గ్రీన్ ఫుడ్స్, అండ్ కార్బోహైడ్రేట్ అనేది కొంచెం తక్కువగా పెట్టుకుంటే ఇట్ ఈస్ ఐడియల్.
ఓకే మేడం, చాలా మంది మనకు అంటే సఫిషియెంట్గా అన్ని అందవు అని చెప్పి సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోవచ్చు అంటారా ఫాస్టింగ్లో, ఇలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో అంటే ఎందుకు అందవో ఫస్ట్ చూసుకోవాలి. అంటే మీరు ఒక క్యాంప్లో ఉన్నారు, లేదా మీరు ఇంటి బయట ఉన్నారు, మీరు ట్రావెల్ చేస్తున్నారు, మీరు సరిగ్గా ఫుడ్ అందట్లేదు, మీరు అంటే వేరెవర్ మీరు హోటల్స్కి కానివ్వండి, ఫుడ్కి కానీ దూరంగా ఉన్నారు అంటే అప్పుడు ఖచ్చితంగా సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. లేదు ఇంట్లోనే ఉంటున్నారంటే ఆల్వేస్ ఫుడ్ రూపంగా తీసుకోవటమే బెటర్. ఎప్పుడైనా ఫుడ్ రూపంగా తీసుకోవటం బెటర్. అడిషనల్గా సప్లిమెంట్స్ తీసుకోవటం ఇంపార్టెంట్ కానివ్వండి. ఓన్లీ ఫుడ్ స్కిప్ చేసేసి ఒక మీల్ రీప్లేస్మెంట్ తీసుకుంటారు చూడండి, అంత అవసరం లేదు.